ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసే క్రమంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో మోదీ ప్రభావం ఎంత, ప్రధానిగా మోదీ పనితీరు పైన ప్రజల అసంతృప్తి ఎంత, సంతృప్తి ఎంత, అదే సమయంలో రాహుల్ గాంధీ పనితీరు పైన సంతృప్తి ఎంత, అసంతృప్తి ఎంత, ఏ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత ఓటు శాతం వస్తుందని ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ప్రాంతీయ పార్టీల విషయంలో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఇక్కడ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఈ సర్వేలో తేలింది. దాదాపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 352 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందన్నది ఈ సర్వేలో తేల్చినటువంటి అంశం. అదే సమయంలో ఇండియా కూటమికి దాదాపుగా 182 సీట్లు వస్తాయన్నది సర్వేలో తేలింది. అదేవిధంగా ఇతర పార్టీలకు మిగిలిన సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతంగా తీసుకుంటే బీజేపీకి మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తే 41% వస్తాయి. అందులో భాగంగా 287 సీట్లు వస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 20% ఓటు బ్యాంకు ఉంది. అందులో భాగంగానే 182 సీట్లు వస్తాయి. ఆ తర్వాత 39% ఓటు బ్యాంకు మిగిలిన పార్టీలకు వస్తాయన్నది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించగానే రాష్ట్ర స్థాయిలో కూడా తమకే అధికారం వస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినాయని మాట్లాడుతుండడం ఆసక్తికర అంశం. వాస్తవంగా నరేంద్ర మోదీ పనితీరును అంచనా వేయడానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ పనితీరును అంచనా వేయడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు, అదేవిధంగా జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు అన్న అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా తమిళనాడు విషయాన్ని మాత్రం ఈ సర్వే పరిగణలోకి ఎందుకు తీసుకుందంటే ఇక్కడ మరొక 3 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా టీవీకేగా కొత్త పార్టీ రాజకీయ అరంగేట్రం చేయబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది, అక్కడ ఏ పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నది ప్రధానంగా ఈ సర్వే చేసినటువంటి నేపథ్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమికి దాదాపుగా 40% ఓటు బ్యాంకు, ఏఐఏడిఎంకే కూటమికి దాదాపు 33% ఓటు బ్యాంకు, 15% టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన పార్టీలన్నీ ఓటు బ్యాంకును షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలు ఎవరు ఆధిపత్యం చలాయించబోతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే అంశాన్ని ఈ సర్వే పరిగణలోకి తీసుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి అంశం. జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రధానంగా నరేంద్ర మోదీ బ్రాండ్ను పెంచడానికి కారణమయ్యాయన్నది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు, అదేవిధంగా ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన తర్వాత ఎక్కడా తలొగ్గకుండా భారత్ వ్యవహరించిన తీరు పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందన్నది ఈ సర్వే తేల్చినటువంటి అంశం. ఇలాంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని సర్వే చేశారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ విషయంలోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, మెజార్టీ ప్రజలు అన్నది ఈ సర్వేలో స్పష్టంగా తేల్చినటువంటి అంశం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కాదు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని కాదు, బీహార్లో నితీష్ కుమార్ గెలుస్తారని కాదు, లేదంటే ముంబైలో ఇంకో పార్టీ గెలుస్తుందన్నది కాదు. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఫేస్తో ఎన్నికలకు వెళ్తే గెలిచే అంశం గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు. నరేంద్ర మోదీ చరిష్మా గురించి మాత్రమే ప్రస్తావించారు. నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలుస్తారని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. బీజేపీకి 2024 ఎన్నికల కంటే ఎక్కువగా సీట్లు వస్తాయన్నది తేలినటువంటి అంశం. 2024 ఎన్నికల్లో 240 సీట్లు వస్తే 275 సీట్లు రావాల్సి ఉండగా, కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 287 సీట్లు వస్తాయన్నది తేలినటువంటి అంశం. అంటే మ్యాజిక్ ఫిగర్ 275 కంటే ఎక్కువగా బీజేపీకి రాబోతున్నాయి. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతోంది. ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడే అవకాశం లేదని స్పష్టంగా ఈ సర్వే తేల్చింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పైన కానీ, లేదా నితీష్ కుమార్ పార్టీ పైన కానీ బీజేపీ ఆధారపడబోదు. భవిష్యత్తులో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతుంది, మ్యాజిక్ ఫిగర్ను దాటబోతోంది. ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు అవసరం లేదని తేలినటువంటి అంశం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా బీజేపీ కనుక జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే
చంద్రబాబు నాయుడు మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు బీజేపీకి అవసరం లేదు. కాబట్టి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. తనకిష్టమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, లేదా ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీతో మద్దతు తీసుకోవచ్చు. అంతేగాని కంపల్సరిగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని మాట్లాడినట్టుగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ సొంతంగా అధికారంలోకి రాగలిగితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో బీజేపీకి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మద్దతు అవసరం లేదు. ఈ విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని గుర్తించాల్సింది పోయి తాము కూడా గెలుస్తాము అన్న భావనలో పడిపోవడం అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.